పోతిరెడ్డిపాడు పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందుకోసం రాయలసీమ ప్రాంతంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు సజ్జల. వైఎస్ఆర్ జగన్ పనులు చేస్తే క్రెడిట్ చోరీ చేశారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతారు, డబ్బు దేని మీద పెడతారంటే ఏదైతే కాంట్రాక్టర్ల ద్వారా ఎక్కువ కమిషన్లు రావడానికి అవసరమైంది ఆయన ఖర్చు పెడతారు. అందుకే ఆయన R&R ఇట్లాంటి వాటి జోలికి పోడు. సహాయ చర్యలకు ఎవరికైనా డబ్బు పే చేస్తే ఏమొస్తుంది, ఆయనకు రాదు. కాంట్రాక్టర్లకు సంబంధించి పే చేసే దాంట్లో ₹4 ఎక్కువ పే చేసేనా సరే సగం పనులు చేసుకుంటూ పోతారు. అందుకే ఈరోజు అడిగితే చెప్తారు నేను ఇంత అమౌంట్ ఖర్చు పెట్టానని, కానీ ఏం ప్రాజెక్టు పూర్తి చేశావు, ఏం ప్రాజెక్టు మొదలు పెట్టావు, ఏది పూర్తి చేసావు అని అడిగితే ఏం కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి రూపాయ ఇమ్మీడియట్ తక్షణం ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి, పూర్తి నీళ్లు రైతు పొలాలకు రావడానికి ఎట్లా తీసుకురావాలనేది ఆయన దాంట్లో ఉంటుంది. అది 5 ఏళ్లలోనే చూపించాము ఇంత ఘనంగా. అందులో భాగంగానే ఈరోజు పొద్దున మేము కూడా పోయి చూసి వచ్చాం. సరే మీరు ఇక్కడ ఉండవాలంటే ఎప్పుడు చూసింటారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను చూడమని చెప్దామనుకున్నా కానీ ఈరోజు వచ్చిన వాళ్ళు కానీ అలౌ చేయట్లా. లేకపోతే దాన్ని చూడాలా, చూస్తే అర్థమవుతుంది. కోవిడ్ కన్నా 2 ఏళ్ళు తీసేస్తే అంత తక్కువ టైంలో ఎంత పని చేశాము మన హయాంలో. ఈరోజు అంతవరకు వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా ఆపాడు. ఈరోజు మనం మొదలు పెట్టింది ఇది ఉద్యమంగా మారాలి. ప్రతి జిల్లాలో అలాగే ప్రతి తాలూకాలో ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి ఇంట్లో దీని గురించి చర్చ జరగాలి, అవగాహన పెరగాలి. ముఖ్యంగా యువతలో ఇంతకుముందు ఎవరో చెప్తున్నారు, యువత ముందుకు రావాలి, చర్చించుకోవాలి. మేధావులు అలాగే వేరే పార్టీలు కలిసి వచ్చే పార్టీలు కూడా కలుపుకుందాం. ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కలుపుకుందాం. ఇది ప్రజా ఉద్యమం. లక్ష్యం ఒకటే, ఈ వచ్చే 2 ఏళ్లలోనే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎన్నికైన వాళ్ళు ఈ 6 జిల్లాల్లో వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే రకంగా వాళ్ళను నచ్చజెప్పడము, ఆ తర్వాత ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు తప్పించుకోకుండా చూసే రకంగా ప్రెజర్ తీసుకొని రావాలి. వదిలితే దీని గురించి వదిలేసి ఇంకొకటి ఏదో అసలు ఇష్యూ కానీ ఇష్యూని తీసుకొస్తారు. ఇదిగో ఇప్పుడు లడ్డూ తెచ్చినట్టు ఇంకొకటి తెస్తారు, ఇంకొకటి ఏదో తీసుకొస్తారు. రైతుకు కావాల్సిన యూరియా దొరకలేదంటే పలకరు, దాని బదులు ఇంకొకటి ఏదో వస్తుంది సమస్య. ఇప్పుడు ఇలాంటి సీరియస్ సమస్యలు ఉన్నాయి. అసలు దీనికి సభ జరుపుకుంటామంటే ఏదో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. అంబటి రాంబాబు దగ్గర అక్కడ జరిగింది కదా, లడ్డూ వివాదంలో ఇది పెట్టారు కదా, ఆ సమస్య సృష్టించేది వాళ్ళే. మనం నిజమైన సమస్య గురించి క్వశ్చన్ చేస్తామంటే అదే సాకుగా చూపించి పర్మిషన్ కూడా ఇవ్వడానికి నిరాకరించారు. అది కోర్టుకు వెళ్ళి నిన్న మధ్యాహ్నం తర్వాత నిన్న సాయంత్రానికి వాళ్ళకు వెలిగినట్టుంది. ఇది ఎలాగైనా వీళ్ళు వచ్చేట్టున్నారు అనుకున్నారేమో, అప్పటికప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇదే ఇంకా కన్నా మనం ముందు నుంచి వేస్తే ఇంకా బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు. భవిష్యత్తులో అవి జరుపుదాం. కానీ లక్ష్యం అయితే ఒకటే, వచ్చే 2-3 నెలల్లోనే రిజల్ట్ సాధించే విధంగా ప్రెజర్ పెంచాలి. ఈ ప్రెజర్ పెంచాలంటే నేను ఇంతకుముందు అన్నట్టు గ్రామాన ప్రతి పట్టణంలో కూడా చర్చ